ముందే చెప్తున్నా, ఈ వీడియోని కంప్లీట్‌గా చూసిన తర్వాత మీరు రీటైల్ షాప్స్‌లోకెళ్ళి టీ షర్ట్ కొనాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచిస్తారు. 99% చెప్తున్నా, ఇప్పుడు మీరేసుకున్న టీ షర్ట్‌లు గూడా మోస్ట్‌లీ ఇక్కడనే తయారై ఉంటాయి. ఈరోజు మనం ఈ వీడియోలో అసలు టీ షర్ట్ ఎలా తయారవుతుంది, రీటైల్ అండ్ హోల్‌సేల్ ప్రైజెస్ ఏంటి, వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్, ఇది ఎక్కడుంది, ఇవన్నీ డీటెయిల్స్ క్లియర్‌గా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. వీడియో చూసేటప్పుడు మీకు ఎటువంటి డౌట్ వచ్చినా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళకి రెస్పాండ్ అవుతాం. చాలా మంది వీడియో చూసి లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దానివల్ల మీకు నెక్స్ట్ వీడియో రావట్లా. ఆ ఒక్కటి చేసేయండి, రెగ్యులర్ గా వస్తా ఉంటాయి మన వీడియోలు. హలో పీపుల్, వెల్కమ్ టు స్వాతి తేజ వ్లాగ్స్. ఇప్పుడు మనం చెన్నై నుండి డైరెక్ట్ తిరుపూర్ రైల్వే స్టేషన్ లో దిగాము. ఇక్కడ ఫ్రెష్ అయిపోయి క్లాక్ రూమ్ లో బ్యాగ్ పెట్టేసి ఈ రోజు అంతా తిరుపూర్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. తిరుపూర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి రైల్వే స్టేషన్ పక్కనే ఇట్లా ఈ స్కూటీ ఒక రెంట్ కి తీసుకున్నాను. షాప్ నేమ్ అబీ బైక్స్. పర్ డే 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ తిరుపూర్ మార్కెట్ వచ్చేసి పొద్దున 10 గంటలకు ఓపెన్ అవుతుందంట. ఇవన్నీ కూడా షాప్లే, ఇంకేవి ఓపెన్ చేయలేదు, ఎర్లీ మార్నింగే కాబట్టి. రైల్వే స్టేషన్ ముందే గోకుల కృష్ణ అని వెజ్ రెస్టారెంట్ ఉంది. ఫుడ్ చాలా బాగుంది ఇక్కడ. ఇప్పుడు మనం ఉన్నది ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట. అసలు ఈ యూనిట్ లో ఏం జరుగుతుందో ఇప్పుడు మీకు చూపిస్తా, పదండి. ఇక్కడ మనకి ముత్తురాజు మేనేజర్ గారు ఉన్నారనమాట. తను ఇప్పుడు మనకి ఫ్యాక్టరీ అంతా తిప్పి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. ఈ కంపెనీలో ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడే అవుతుందంట. క్లాత్ రాగానే ఆ క్లాత్ లో నుండి కొంచెం పార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇలా తీసుకొని దీంట్లో మెజర్మెంట్లు చేసుకుంటారంట. వాటిల్ని ఇక్కడ ఉన్న ఈ వాషింగ్ మిషన్స్ లో ఫస్ట్ మనం 45 మినిట్స్ వాష్ చేస్తారంట. ఆ తర్వాత డ్రైయర్ ఏదైతే ఉందో దాంట్లో డ్రై చేస్తారు. ఏదైతే మార్క్ చేసుకున్నారో ఆ మార్క్ ని మళ్ళీ చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకొని ఎంత తగ్గింది, ఎంత షింక్ అయింది, ఎంత సాగింది అనేది ఒక రిపోర్ట్ రాసుకొని ఆ రిపోర్ట్ ప్రకారంగా నెక్స్ట్ ఏదైనా టీ షర్ట్ స్టిచ్ చేయడానికి ఈ రిపోర్ట్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది. நிறைய டைப்ஸ் வெரைட்டிஸான ஃபேப்ரிக், மிலாஞ்சி, பாலிஸ்டர் மிக்சிங், அந்த மாதிரி ஃபேப்ரிக்ஸ் நிறைய ஃபேப்ரிக்ஸ். ஓகே, அந்த ஃபேப்ரிக்ஸ் வந்து மிலாஞ்சினா வாஷ் பண்ணுவாங்க, ஹாட் வாஷ் பண்ணி அதை வந்து ப்ராசஸிங் பண்ணி இங்கே சிங்கேஜிங் போட்டு பார்த்து நம்ம பண்ணி கொடுக்கணும். கோரா ஃபேப்ரிக்னா நிட்டிங்லேருந்து டையிங் போய் டையிங்லேருந்து ப்ராசஸ் ஆகி இங்கே வரும். இது ஃப்ளீஸ் ஃபேப்ரிக்கு, இது சிங்கிள் ஜெர்சி பிரிண்டட் ஃபேப்ரிக்கு, லைக்ரா ஜெர்சி இருக்குது. ఈ ఫ్యాక్టరీలో జరిగేది కాంపాక్టింగ్ అంట. అంటే ఇట్లా మనకి బయట నుండి ఫ్యాబ్రిక్ మెటీరియల్ వచ్చేస్తుంది. ఇచ్చిన మెటీరియల్ ని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మిషన్ లోపలికి ఇలాగ పంపిస్తారనమాట. ఈ మిషన్ లో ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా స్టీమ్ అవుతా ఉంటది. ఒక్కొక్క ఫ్యాబ్రిక్ కి ఒక్కొక్క రకమైన హీట్ అప్లై చేయాలి అనేది ఉంటదంట. స్టీమ్ ని ఎందుకు చేస్తారంటే ఫ్యాబ్రిక్ రాగానే హీట్ అప్లై చేయకపోతే మనకి వాష్ తర్వాత షింక్ అవుతా ఉంటది. ఆ షింకింగ్ ని ఆపడం కోసం ఈ ప్రాసెస్ ని ఉపయోగిస్తారు. మనకి ఏదైతే ఫ్యాబ్రిక్ చూసామో అది హీట్ అయిన తర్వాత ఐరన్ అయిపోయి ఫోల్డింగ్ కూడా ఆటోమేటిక్ గా ఆ మిషనే చేసేస్తుంది. ఇలా ప్యాక్ చేసేస్తున్నారు. ఫ్యాక్టరీలో టెస్టింగ్ అయిపోయిన మెటీరియల్ ఇదంతా కూడా ఇప్పుడు స్టిచ్చింగ్కి వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, నల్ల ఎక్స్ప్లెయిన్ పంటగా. థ్యాంక్ యూ సార్. ఒక్కసారి 100 టీ షర్ట్లు కట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, టీ షర్ట్స్ అన్ని కూడా కట్ చేసి పెట్టేశారు. చూస్తా ఉంటే ఏదో పన్నీర్ ముక్కలు, కేక్ ముక్కలు ఉన్నట్లున్నాయి. ఏదైనా కానీ క్లాత్ కట్ అయ్యి వీళ్ళ దగ్గరికి ఇలా వస్తుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే షార్ట్స్, ఇట్లా 2 పీసులుగా ఇట్లా షార్ట్స్ కట్ అయ్యి వచ్చేస్తాయి. వాళ్ళు దీన్ని స్టిచ్ చేసేసారు. సో ఇది ఇంకా హాఫ్ ఫినిష్డే. టీ షర్ట్లు అయినా కానీ షార్ట్లు అయినా కానీ ఒక్క రోజుకి ఒక్క మనిషి 200 స్టిచ్ చేస్తారంట. ఇక్కడ చూడండి అసలు ఎంత ఫాస్ట్ స్టిచ్చింగ్ అయిపోతా ఉందో. ఇక్కడ చూడండి అసలు ఏం టీ షర్ట్ రెడీ అవుతుందో. గ్యాప్ టీ షర్ట్ రెడీ అవుతుంది. టీ షర్ట్ కి కింద బాటమ్ కుడుతున్నారు. నాకు తెలిసి 5 సెకండ్లలో ఒక టీ షర్ట్ కుట్టేస్తున్నారు. ఇక్కడ చూస్తే ఫుల్ గా గ్యాప్ టీ షర్ట్సే కనపడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా అవే. ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ లో ఎక్కడొచ్చామంటే ఫైనల్ టీ షర్ట్ రెడీ అయిపోయిన తర్వాత
ఐరనింగ్ ప్రాసెస్లో ఉన్నాము. ఇక్కడ నుండి ఐరన్ అయిపోయిందంటే ఇంకా డైరెక్ట్గా మనకి అక్కడ ప్యాకింగ్ అయిపోయి ఇంకా వీళ్ళ గోడౌన్ నుండి బయటికి వెళ్ళిపోతుంది. నాకు తెలిసి ఈ బాబాయ్ కూడా 30 సెకండ్స్లో కంప్లీట్గా ఒక టీ షర్ట్ ఐరన్ చేసేస్తున్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ జస్ట్ లేబులింగ్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చేసి కవర్లో ప్యాకింగ్ చేసేస్తున్నారు. ఇంక ఇక్కడ నుండి డైరెక్ట్గా షాప్స్కే డిస్ట్రిబ్యూషన్. ఇవన్నీ కూడా ఈ రోజు రెడీ చేసినవి. ఈ బాక్సుల్లో ఉన్నవి ఒక 3000 టీ షర్ట్లు. ఇక్కడ చూడండి 600 ఉన్నాయి, దాని పక్కన ఒక 600 ఉన్నాయి. ఈ గ్యాప్ టీ షర్ట్లు ఒక 1000 ఉంటాయంట, ఇవి ఒక 300 ఉంటాయంట. మొత్తం ఆల్మోస్ట్ ఒక 5500 టీ షర్ట్ల పైన ఒక్క రోజులో వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేసి రెడీగా డిస్పాచ్గా ఉన్నాయి. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాము. ఇక్కడ కనిపిస్తున్నవన్నీ కూడా కంపెనీలో సంథింగ్ ఏదో ఒక ఫాల్ట్ వల్ల రిజెక్ట్ అయిన పీస్లు అన్నమాట. ఇక్కడ చూసారంటే మనకి సంథింగ్ ఏదో చిన్న స్ట్రిచ్చింగ్ ఇష్యూ వచ్చింది, అందుకనేసి ఇది రిజెక్ట్ అయిపోయింది కంపెనీ నుండి. ఆ చిన్న ఆ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఫిక్స్ చేసేస్తున్నారు. ఇది చూడండి అసలు ఎంత మంచిగా ఉందో. ఇక్కడ ఇలా పడింది, అందుకని ఇది కంపెనీ వాళ్ళు రిజెక్ట్ చేసిన పీస్, దాన్ని రిమూవ్ చేస్తారు. వీటిల్ని ఫస్ట్ కాపీ అని అంటారు. జీ థ్యాంక్ యూ, మెరుగు బడియా ఎక్స్ప్లెయిన్ కి ఆప్నే. ఇప్పుడు మనం ఒక హోల్సేల్ గోడౌన్ లోపలికి వచ్చాము. ఇక్కడ కనిపిస్తున్నాయి అన్ని కూడా కిడ్స్ వేర్ శాంపిల్ పీసెస్ అన్నమాట. ఇక్కడ కొన్ని శాంపిల్స్ చూడండి మీరు, చిన్న పిల్లలవి. ఈ 2 సెట్ వచ్చేసి 95 రూపాయలు అంట. ఈ 2 సెట్ కలిపి 110 రూపీస్ అంట. 1 ఇయర్ నుండి 5 ఇయర్స్ వరకు ఈ సెట్ 95 రూపీస్ అంట. ఇవి చూడండి మార్వెల్, డిజ్నీ వాళ్ళ ప్రింట్స్ ఉన్నవి ఒరిజినల్ పీసెస్ అని చెప్తా ఉన్నారు. ఒక్కొక్కటి 65 రూపాయలు అంట. ఖచ్చితంగా ఈ బండిల్ అంతా తీసుకోవాలంట. ఒక్క బండిల్లో 25 నుండి 20 టీ షర్ట్లు అలా ఉంటాయి అని చెప్తున్నారు. ఇది చూసారా, ఇది 65 రూపాయలు. ఈ లాట్ అంతా కూడా మనకి 25 పీసెస్ ఉంటాయంట. మెన్స్ వేర్ చూడండి, ఒక్కొక్క డిజైన్. ఇది టామీ హిల్ ఫిగర్ ది. అన్ని కూడా మిక్స్డ్ బ్రాండ్స్ ఉంటాయి అనేసి చెప్తా ఉన్నారు. వీటిల్లో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం. ఇది ఏ పీస్ అయినా కూడా 120 రూపీస్ అంట. మనం లాట్ అంతా తీసుకోవాలి అని చెప్తున్నారు. 25 పీసెస్ ఉంటాయి. మనకి డ్రాప్ షోల్డర్స్ అంటారు కదా, అట్లనే ఫ్రంట్ బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇవి వచ్చేసి 120 రూపీస్ చెప్తున్నారు. ఇది మినిమం 40 పీస్ తీసుకోవాలంట. ML, XL, XXL ఇలా వస్తాయి అంటున్నారు. అసలు ఇదైతే చాలా బాగుంది. 120 రూపీస్. ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఏంటంటే టీ షర్ట్లు ఏవైతే ఉన్నాయో ఇవి 10 పీసులు వస్తాయంట. ఒక్కొక్కటి 120 రూపాయలు చెప్తున్నారు. కాకపోతే ఎల్ సైజ్ 10 పీసులు, ఎం సైజ్ 10 పీసులు, 4 సైజులు 40 పీసులు తీసుకోవాల్సి ఉంటది. ఇది జూడియో బ్రాండ్ అన్నమాట. మనకి ఆల్మోస్ట్ ఒక 50 పీసులు ఉన్నాయి ఈ టీ షర్ట్లు. అన్ని మిక్స్డ్ సైజెస్ అంట, అన్ని కూడా డిఫరెంట్ కలర్స్. ఇవన్నీ కూడా ఏదైనా గానీ ఒక్కటి 75 రూపీస్ అంట. ఈ మినిమం 50 తీసుకోవాలి అనేసి చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన స్పోర్ట్స్ వేర్. ఈ బండిల్లో వచ్చేసి 30 పీసులు ఉంటాయంట. ఇది చూడండి నైలాన్ క్లాత్ ది. ఒక్కొక్కటి పీస్ 65 రూపీస్ అంట. మనకి అన్ని సైజులు అవైలబుల్ గా ఉంటది. ఇది బండిల్ అయితే. ఇక్కడ చూడండి ఫస్ట్ కాపీస్ అన్నమాట. అంటే ఒరిజినల్ లాగానే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్. దాంట్లో కొంచెం ఏదైనా స్టిచ్చింగ్ చేంజెస్ అలా వచ్చినవి. ఇది వచ్చేసి అమెరికన్ ఈగల్ 65 రూపీస్ అంట. ఇది తర్వాత సేమ్ ఇట్లనే మనకి పూమాది కూడా ఉంది. ఇది కూడా 65. మినిమం క్వాంటిటీ వీటికి 10 పీస్ తీసుకుంటే సరిపోతుంది అంట. డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇదిగోండి ఈ టీ షర్ట్ చూడండి, దీనిపైన MRP 599 ఉంది. ఒక్క టీ షర్ట్ వచ్చేసి 75 రూపీస్ అంట. ఇలాంటి మినిమం 10 టీ షర్ట్లు తీసుకోవాలి ఉంటుంది. లేడీస్ వి చూడడానికి వచ్చామన్నమాట. లేడీస్ టీ షర్ట్స్ అన్ని కూడా మొత్తం డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయంట. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 75 రూపీస్ చెప్తున్నారు. చూడండి ఈ లాంగ్ టీ షర్ట్ వచ్చేసి ఇలాంటివి 10 పీసులు వస్తాయంట. 110 రూపీస్. ఇవన్నీ కూడా సేమ్ అందులోనే అన్నమాట. లాంగ్ 75 రూపీస్ చెప్తున్నారు. ఇది చూడండి హుడీ టైప్ లేడీస్ ది 75 రూపీస్ చెప్తున్నారు. ఇవి వచ్చేసి లేడీస్ సిమ్మర్స్ అంట. యాంకిల్ లెంత్ ఒక్కొక్కటి 200 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ చూడండి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. టీ షర్ట్ లివీస్ బ్రాండ్ 75 రూపీస్ చెప్తున్నారు. ఇప్పటి వరకు మనం చూసింది GM ట్రేడర్స్ లో. ఇప్పుడు మనకి ఇక్కడ వీళ్ళ షాప్ లో ఉన్నవన్నీ కూడా హోల్సేల్ లో వాళ్ళ ప్రైజెస్ ఏంటి, వాళ్ళ దగ్గర ఏమేమి ఉన్నాయో చూపించబోతున్నారు. ఇది మెన్స్ ట్రాక్ ప్యాంట్ అన్న 5 కలర్స్ లో 150 రూపాయలు రేటు. ఆఫర్ సేల్ 140 రూపాయలు. ఎల్ 5 పీసులు, XL 5 పీసులు, XXL 5 పీసులు వచ్చును. 5 కలర్స్ వచ్చును. సెట్ అలా గర్ల్స్ కి 4 వయసు నుండి అప్ టు 10 వయసు వరకు వచ్చును. ఒక ప్యాక్ వచ్చి 5 పీసులు 5 కలర్స్ లో. ఇది వచ్చి 110 రూపాయలు.
అల్పాసా బ్రాండెడ్ వచ్చి 160 రూపాయలు అన్న రేటు. అల్పాసా జగ్గిన్స్ ఇది వచ్చి 160. ఇది మిక్కీ మౌస్, మార్వెల్, డిస్నీ అట్లా అని చెప్పేసి ఒక పీస్ వచ్చి రేటు 65 రూపాయలు. 5 వేసులు ఎల్ఎస్ 13 రూపాయలు రేట్. ఒక ప్యాక్ వచ్చి 10 పీసులు వచ్చేస్తుంది ఒకే సైజ్. ఈ స్విమ్మింగ్ పూల్ రేటు 35 రూపాయలు. ఇది వచ్చి రేటు 55 రూపాయలు. ఒక బాక్స్ కి 10 పీసులు 10 కలర్స్. ఇది వచ్చి చూసుకుంటే 65 రూపాయలు. ఇది వచ్చి రెడ్ ట్యాగ్ మ్యాక్స్, రెడ్ ట్యాగ్ మిక్సింగ్ ప్యాంట్ అమ్మ. ఇది వచ్చి 65 రూపాయలు ప్లెయిన్. ఇది వచ్చి 70 రూపాయలు రేటే. 6 కలర్స్ వచ్చింది. చిన్న అమ్మాయిల అమ్మాయిలకి రేట్ వచ్చి 15 రూపాయలు. ఇది వచ్చి ఫైన్ పేపర్కి, జెర్సీ పేపర్కి అన్నీ వచ్చును. రేట్ వచ్చి 12 రూపాయలు బ్రాండెడ్. ఇది 140 రూపాయలు వచ్చును. ఇది వచ్చి ఒక ప్యాక్ వచ్చి 10 పీసులు 10 కలర్స్లు వచ్చును. ఒక ప్యాక్ 5 పీసులు 5 కలర్స్లు ఇట్లా వచ్చును వితౌట్ జిప్. ఇది వచ్చి 110 రూపాయలు. నైట్ వేర్స్ మరి ప్యాంట్ 75 రూపాయలు, లేడీస్ టాప్ 55 రూపీస్. ఇది వచ్చి క్రాప్ టాప్ సెట్ నుంచి చెట్టులు. ఇది వచ్చి 160 రూపాయలు. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా హోల్సేల్ అనమాట. ఎంత క్వాంటిటీ తీసుకుంటే అంత రేటు తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ మీ షాప్ డీటెయిల్స్ ఒకసారి చెప్పండి అన్న. ఇది వచ్చి అభిరామి గార్మెంట్స్ చెట్టులు, జిఎం ట్రేడర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయన్న. ఫోన్ నెంబర్ చెప్పండి. 95-500-169. మీరు ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఈ డైరెక్ట్గా ఈ కాంటాక్ట్ నెంబర్కి రీచ్ అవుట్ అవ్వండి. ఇప్పుడు ఇంకొక హోల్సేల్ షాప్లోకి వచ్చాం అనమాట. డిజ్నీ ప్రోడక్ట్ ఒక్కొక్క టీషర్ట్ వచ్చేసి 85 రూపీస్ చెప్తున్నారు. ఇక్కడ మనకి వాట్సాప్ నెంబర్ ఇస్తారంట. ఎవరైనా బల్క్గా ఆర్డర్ ఇవ్వాలి అని అనుకుంటే 9842905665. రక్షిత టెక్స్టైల్. ఇవన్నీ కూడా లేడీస్ టీషర్ట్స్ అనమాట. మినిమం 20 పీసులు తీసుకోవాలి అని చెప్తా ఉన్నారు. ఒక్కొక్కటి వచ్చేసి 120 రూపీస్ చెప్తున్నారు. ఇవన్నీ కూడా చూడండి క్వాలిటీస్ అసలు ఎలా ఉన్నాయో. ఏదైనా కానీ 120 రూపీస్ అని అంట. 100, 140, 105, 270, 200. ఖాదర్పేట్ మార్కెట్ అంతా కూడా హోల్సేల్ మార్కెట్ అనమాట. మనం రీటైల్గా ఏదైనా కొనడానికి ట్రై చేస్తే మాత్రం మన ఊర్లలో, మన సిటీస్లో చిన్న చిన్న షాప్స్లో ఎట్లాంటి ప్రైజెస్ ఉంటాయో సేమ్ అట్లనే ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రీటైల్గా ఎవ్వరూ అమ్మట్లేదు. ఖచ్చితంగా హోల్సేల్ కొనుక్కోవాల్సిందే. హోల్సేల్లో అయితే హార్డ్లీ అసలు 150 రూపాయలకి మించి అసలు ఏదీ లేదు. మొత్తం ఇవన్నీ కూడా హోల్సేల్సే. ఈ ఏరియా అంతా దాదాపు ఒక 400 షాపులు ఉంటాయి. 350 రూపాయలు రీటైల్లో చెప్తున్నారు. రీటైల్లో ఇక్కడ కనిపిస్తున్న టీషర్ట్లు అన్నీ కూడా 350 రూపాయలు చెప్పారు. ఇక్కడ మనకి యుఎస్ పోలో అనేసి ఉన్నాయి కదా, సంథింగ్ ఇట్లా జస్ట్ ఒక స్టిక్కర్ లాగా వేసేసి ఉన్నాయి. 250 అట్లా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఇన్నర్స్ అయితే మనకి సీకేవి ఉన్నాయి 100 రూపీస్. ఫస్ట్ కాపీ లాగానే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా. లేడీస్ ది యుఎస్ పోలో 125 రూపీస్. క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. ఇది రీటైల్ షాప్. ఇక్కడ చూడండి ఈ టీ షర్ట్స్ ఏవైనా కూడా 95 అంట. ఇవన్నీ కూడా మనకి రీటైల్ టీ షర్ట్స్. ఇక్కడ చూడండి మనకి ఈ షాప్ లో ఇది లివీస్ టీ షర్ట్, తర్వాత డీజిల్, ఇది వచ్చేసి పూమా 190 రూపీస్. ఇది హోల్సేల్. ఇది చూడండి స్టార్ బాయ్ అంట, 400 రూపీస్ చెప్తున్నారు రీటైల్. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరైనా కానీ వాళ్ళ షాప్ నేమ్స్ కానీ ఈ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ నుండి వీళ్ళ దగ్గర నుండి తీసుకెళ్ళి వాళ్ళ కస్టమర్లు హోల్సేల్గా అమ్ముకుంటూ ఉంటారు. మన వీడియో చూసిన తర్వాత ప్రైస్ తెలిసిపోతుంది కదా, వాళ్ళతోటి వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది అనేసి చెప్తున్నారు. అందుకని కొంచెం అందులో ఇబ్బంది. మేము ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.